హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్యన్స్ హోమ్. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? టెంపుల్కి అయితే వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది ఫిబ్రవరి 14th వీడియో. ఏంటంటే ఆ రోజు వసంత పంచమి కాబట్టి మేము ఆర్యన్కి అక్షరాభ్యాసం చేయడానికి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము. సో తణుకు నుంచి ఒక 40 కిలోమీటర్స్ అనమాట ఆ ఊరు. సో అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. ఊరు పేరు వచ్చేసి వీరంపాలెము. మీలో ఎంతమంది ఆ ఊరు ఎన్నిసార్లు వెళ్ళారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. నేనైతే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అటు రోడ్డు మధ్యలో అటు ఇటు పొలాలన్నమాట, మధ్యలోంచి సన్ రైజ్ అనమాట. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆర్యన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆర్యన్ బాబు ఆల్మోస్ట్ పడుకొనే ఉన్నాడు. కొంచెం దూరం అయితే లేచి మెలకుగా అన్నీ చూశాడు. సో సన్ రైజ్ కూడా చూశాడనమాట. అందుకని మేము ఫాస్ట్గా అయితే బయలుదేరాము. 4కే లేచి రెడీ అయ్యేటప్పటికి పూజ సంబంధించి అవన్నీ సెట్ చేసుకొని స్టార్ట్ అయ్యేటప్పటికి 5:30 అయిపోయింది. సో మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఆ గుడి అయితే చాలా పెద్దది, అన్ని దేవుళ్ళు ఉన్నారన్నమాట. ఒక్కటి లేదు అనడానికి లేదు, అన్ని దేవుళ్ళు అయితే ఉన్నారు. నాకైతే ఇదే ఫస్ట్ టైము నేను వెళ్ళి చూడడం. సో ఇది ఎంట్రన్స్ అనమాట. వెళ్ళంగానే ఆర్యన్కి ఒక టికెట్ తీసుకోవాలి, అక్షరాభ్యాసం టికెట్. అది 300 ఎంతో ఛార్జ్ అనమాట. సో అక్షరాభ్యాసం టికెట్ తీసేసుకున్నాక మాది బి బ్యాచ్. యాక్చువల్గా అయితే ఏ బ్యాచ్కి వెళ్దాం అనుకున్నాము, కానీ మేము అప్పటికి రీచ్ అవ్వలేక బి బ్యాచ్కి అయితే రీచ్ అయ్యాం. కాబట్టి ఇంకా అప్పటికి మేము వెళ్ళేటప్పటికి ఏ బ్యాచ్ అవ్వలేదు. మేము బి బ్యాచ్కి అయితే టికెట్ తీసుకున్నాము. ఆర్యన్ టికెట్ నెంబర్ వచ్చేసి 93 or 94, నాకైతే గుర్తులేదు. మేబీ 93 అనుకుంటున్నాను. సో ఆర్యన్కి చలేయకుండా స్వెటర్ అది వేసేస్తే మంచిగా శివయ్య దర్శనం చేసేసుకొని సాయిబాబా, విఘ్నేశ్వరు అందరి దర్శనం చేసేసుకొని మేమైతే పూజలో కూర్చోడానికి అయితే రెడీగా ఉన్నాము. కానీ అప్పటికి ఏ బ్యాచ్ వాళ్ళది అవ్వలేదు. మేము వెళ్ళిన ఒక 30 minutesకో ఎంతకో అయ్యిందనమాట పూజ. సో అదనమాట, మేము ఇంకా రెడీగా ఉన్నాము. అవ్విన వెంటనే వెళ్ళి కూర్చోడానికి. ఈలోపు మంచిగా అన్నీ చూసామన్నమాట. కానీ నా దాంట్లో కొన్ని అయితేనే నేను మీకు షేర్ చేయగలుగుతున్నాను. సో విఘ్నేశ్వరుడు, శివపార్వతులు. మనమైతే టెంపుల్కి, సరస్వతి టెంపుల్కి అలాగే వెళ్ళాలి. సో ఇదనమాట. నేను పూజ చేసినవి కొన్ని క్లిప్పింగ్స్ అయితే మిస్ అయినాయి. నాకు దొరికితే కనుక నేను యాడ్ చేస్తాను ఇంకొన్ని. ఇదనమాట. పూజలో అప్పుడైతే అవ్వలేదు, మ్యాక్సిమం అవ్వలేదు. ఎందుకంటే పూజ చేసుకోవాలి, మేము ముగ్గురం కలిసి దండం పెట్టుకోవాలి, అక్షరాభ్యాసం చేయించాలి. సో ఇదంతా చాలా ఉన్నది. కొన్ని ఫొటోస్ అయితే మిస్ అయినాయి. సో ఇక్కడ గాయత్రీదేవి అమ్మవారు అనమాట. ఆమెకు కూడా దండం పెట్టేసుకొని ఆర్యన్ అయితే మధ్యలో పెద్ద లైన్ ఉంది. అక్షరాభ్యాసం అయిపోయాక సరస్వతీదేవి దర్శనానికి వెళ్ళేటప్పుడు పెద్ద లైన్ అనమాట, చాలా పెద్ద లైను. సో ఒక్కొక్క దేవుడికి దర్శనం చేసేసుకొని మేము వెళ్తున్నాము. ఇక్కడ గాయత్రీదేవి అమ్మవారు అనమాట. అమ్మవారికి కూడా దండం పెట్టేసుకొని తర్వాత ఆంజనేయ స్వామికి కూడా దండం పెట్టేసుకొని మేము సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళామన్నమాట. సరస్వతీదేవికి కూడా మంచిగా మనస్ఫూర్తిగా ఆర్యన్కి బాగా చదువు రావాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని, ఆర్యన్ బాబు కూడా చాలా బాగా దండం పెట్టుకున్నాడు. సో చాలా అంటే చాలా బాగా దండం పెట్టుకున్నాడు. ఆర్యన్ నార్మల్గానే దేవుళ్ళకి మంచిగా దండం పెట్టుకుంటాడు. సో ఆ రోజు అక్షరాభ్యాసం కదా, నీకు బాగా చదువు వస్తుందమ్మా, మంచిగా దండం పెట్టుకో అంటే ఇంకా అక్కడే నుంచొని చాలాసేపు దర్శనం చేసుకున్నాము. మేమైతే చాలా హ్యాపీగా. గుడంతా ఆర్యన్ బాబు పిల్లలతో నిండిపోయిందేమో. చాలామంది పిల్లలతో అయితే హ్యాపీగా ఆడుకున్నాడు అక్షరాభ్యాసం అయిన తర్వాత. సో అదనమాట అమ్మవారు, సరస్వతీదేవి అమ్మవారు అనమాట ఆవిడ. సో ఇక్కడ అంటే చాలా
ఫేమస్ అంట. నాకైతే తెలీదు. ఇది ఫస్ట్ టైం నేనైతే చూడడం. ఇక్కడ అమ్మవారు అయితే చాలా ఫేమస్ అంట. అక్షరాభ్యాసం చేయించుకుంటారంట. చాలా చేస్తారు. పెళ్ళిళ్ళు అన్నీ ఇక్కడ జరుగుతాయంట. మరి నాకైతే తెలీదు. అక్కడ అనుకుంటుంటే విన్నాను. నేను ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం కదా వెళ్తా. సో అదనమాట. మేమైతే మంచిగా దండం పెట్టుకొని ఆర్యన్ బాబుని ఒక పక్క కూర్చోబెట్టి ఆ స్లేట్ మీద వాళ్ళు రాశారు. ఈయన మా వారు వాళ్ళు రాస్తే ఆర్యన్ కూడా రాస్తా అన్నాడు. కానీ ఇప్పుడే కదా ఫస్ట్ టైం కదా అంత అలవాటు అవ్వదు. పోను అలవాటు అవుతుంది అనమాట. సో అక్కడైతే మ్యాక్సిమం అయితే ట్రై చేసాడు రాయడానికి, అలాగే రాసాడు కూడాను. కాకపోతే తన ఓన్గా తను రాయడానికి అయితే ట్రై చేస్తున్నాడు. తన ఓన్గా తనకి ఏమొస్తుందండి, 2 years కంప్లీట్ అయిన బాబుకి పిచ్చి గీతలు తప్ప. సో అలాగే తను ట్రై చేస్తున్నాడు. అలా చూసేదానా రాయడానికైతే ట్రై చేస్తున్నాడు. కానీ తనకు తెలియదు కదా ఏంటో అవుతుందేమో అని అనుకుంటున్నాడు. ఇక్కడ చూసేటప్పటికి రాయడం ఓకే, మనం ఇలా రాయాలనేది అబ్జర్వ్ చేస్తున్నాడు. ఓ పక్కన నిద్ర, ఒక పక్కన ఇది అంటే తన ఆ కళ్ళయి వాసిపోయి ఎలా పడితే అలా ఉన్నాడు. కానీ రిటర్న్ జర్నీలో అయితే ఫుల్ పడుకున్నాడు. ఎందుకంటే 40 kilometers కదా, ఇంచుమించు ఒక 1/2 hour జర్నీ వెళ్ళడానికి రావడానికి. 1 hour అనుకుంటా, 1 hour జర్నీ. ఇదనమాట February 14th వీడియో. మరిన్ని వీడియోస్ మీ ముందు వరకు వస్తాయి. నా ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి. సో ఇదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.